హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఇంగిత యూట్యూబ్ ఛానల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎపిసోడ్ 1. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకుంటామంటే హైదరాబాదులో ఉన్న బీటెక్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించిన వేకెన్సీస్ పడ్డాయి. సో ఇవన్నీ ప్రైవేట్ కాలేజెసే. సో ఈ కాలేజెస్లో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే పడ్డాయి. అవి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్స్లో పడ్డాయి, ఏ కాలేజీలో పడ్డాయి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2024 ఎట్ సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ కాలేజీలో అయితే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ ఉన్నాయి. అది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయంటే మనకి ఇక్కడ చూడండి, పొజిషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్. సో మీరు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసినా, ఎంఏ ఇంగ్లీష్ చేసినా, ఎంఎస్సి ఫిజిక్స్ చేసినా, లేకపోతే ఎంటెక్ కంప్యూటర్స్లో చేసినా, లేకపోతే ఎంఎస్సి కంప్యూటర్స్ చేసినా ఈ పొజిషన్కి మీరు ఎలిజిబిలిటీ ఉంది. ఫ్రెషర్స్ అయినా అప్లై చేయొచ్చు. ఇక్కడ రాశారు ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏంటంటే ఎలిజిబిలిటీ, వీఆర్ లుకింగ్ ఫర్ 0 to 3 ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడే ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇప్పుడే మీ పీజీ కనుక కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలంటే హౌ టు అప్లై. ఇక్కడ మనకు ఒక మెయిల్ ఇచ్చారు. ఆ మెయిల్కి మీ యొక్క సివిని, మీ యొక్క రెజ్యూమేని మీరు ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడ మెయిల్ ఇచ్చారు చూడండి, atpo.hr@samskruti.ac.in. సో ఈ మెయిల్ కనుక మీరు మెయిల్ చేస్తే మీకు వాళ్ళు ఏంటో ఒక రెస్పాన్స్ అనేది మీకు ఇస్తారు. అయితే ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వాళ్ళ కాలేజీలోకి వెళ్ళాలంటే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ విత్ రిలవెంట్ క్వాలిఫికేషన్ యాజ్ ఫర్ ది పొజిషన్ అప్లైడ్ ఫర్. మీకు మీ ఎంఎస్సిలో కానీ, మీ బీఎస్సీలో కానీ, మీ యూజీలో కానీ, పీజీలో కానీ ఎక్కడైనా స్ట్రాంగ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండాలి. అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉంటే దట్ ఈజ్ ఎనఫ్, నాట్ మోర్ దెన్ దట్. అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీచర్స్. అది బీటెక్ కాలేజీలో అయినా, స్కూల్స్లో అయినా మీకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. అందుకోసమే మన ఇంగిత యూట్యూబ్ ఛానల్లో నేను ఆన్లైన్ కోర్సెస్ని కండక్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే మనకి సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ సంబంధించి వీడియోస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించిన వీడియోస్ నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు కనుక సార్ నేను ఇంగ్లీష్లో పోరున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఎవ్వరు లేరు ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడటానికి అని మీకు గనక ప్రాబ్లం ఉంటే యూ కెన్ కాల్ మీ. ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మన ఇంగితాకి వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఇక్కడ వర్క్ లొకేషన్ వచ్చేసి కొండాపూర్ విలేజ్. సో కొండాపూర్ విలేజ్, హైదరాబాద్. సో ఇది సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క వేకెన్సీస్. అలాగే అదే హైదరాబాద్లో మనకి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. అక్కడ కూడా మనకి వేకెన్సీస్ పడ్డాయి. చూడండి, ఇక్కడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్, హైదరాబాద్, వాంటెడ్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో ఎవరెవరు ఏ టైంలో మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని వీరు క్లియర్గా ఇచ్చారు. అప్లై మోడ్, మీరు మెయిల్ అయినా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే 25వ తారీఖు నుంచి, ఈ మంత్ 25th నుంచి ఈ మంత్ 31st వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్సిలో ఉన్నాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే త్రిబులీలో ఉన్నాయి, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీలో ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. అలాగే హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్కి వస్తే ఇంగ్లీష్లో ఉన్నాయి, మ్యాథమెటిక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ ఉన్నాయి, ఎంబీఏ ఉన్నాయి. అలాగే ల్యాబ్ అసిస్టెంట్స్, ల్యాబ్ ప్రోగ్రామర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేశారు. అంటే మీరు ఎంఏ ఇంగ్లీష్ అయినా, ఎంఎస్సి ఫిజిక్స్ అయినా, ఎంఎస్సి కంప్యూటర్స్ అయినా, లేకపోతే ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో అంటే నేను మంచి ఇన్స్టిట్యూట్ అనే చెప్తాను. పే స్కేల్ కూడా మీకు మంచిగానే ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన పే స్కేలే ఉంటుంది. కాకపోతే
మీకు మీ సబ్జెక్ట్ మీద కొంత నాలెడ్జ్ ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ కూడా చాలా బాగా ఉండాలి. వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు, అంటే 1 సంవత్సరం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో, మిగతా వాళ్ళు కూడా వెళ్ళొచ్చని వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ యొక్క క్రైటీరియా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఎలా వెళ్తారు మీరు? సో, మీరు వాళ్ళకి మెయిల్ చేయండి. సో, మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. hr@mrem.ac.in. సో, ఈ మెయిల్‌కి గనక మీరు మెయిల్ చేస్తే మీ సీవీని, మీ రెజ్యూమ్‌ని మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో దాన్ని మీరు వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తే యూ కెన్ గెట్ ది కాల్స్. అదొకటి. ఇంకా హైదరాబాద్‌లో మనకి ఇంకొక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో, వీళ్ళు కూడా ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి వేకెన్సీకి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ వీళ్ళు ఫుల్ టైమ్ ప్రిపేర్ చేస్తున్నారు, పార్ట్ టైం కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో, ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి? సిఎస్సిలో ఉన్నాయి, ఐటీలో ఉన్నాయి, ఏఐఎంఎల్లో ఉన్నాయి, డేటా సైన్స్లో ఉన్నాయి, అలాగే ఎంబీఏలో ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్, అలాగే కెమిస్ట్రీ. ఎంఎస్సి కెమిస్ట్రీ అయినా, ఎంఏ ఇంగ్లీష్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ వీళ్ళు ఏం ప్రిఫర్ చేస్తున్నారంటే, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ పీజీ, పిహెచ్డి ఇన్ రిలవెంట్ డిసిప్లిన్. అంటే పీజీ కానీ, పిహెచ్డి కానీ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేయొచ్చు. అంటే మీరు ఆల్రెడీ పీజీ ఉంది. ఎంఏ ఇంగ్లీష్ అంటే పీజీ, ఎంఎస్సి కెమిస్ట్రీ అంటే పీజీ, ఎంటెక్ అన్నా కూడా పీజీనే. సో, మీకు పీజీ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, శాలరీ యాజ్ పర్ ఏఐసిటి గైడ్లైన్స్. సో, ఏఐసిటి నామ్స్ ప్రకారమే వాళ్ళు శాలరీ ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మీరు ఎలా అప్లై చేయాలనే దానికి వాళ్ళు మెయిల్ కూడా ఇచ్చారు. ఆ మెయిల్ ఏంటంటే ఇక్కడ hr@lards.ac.in. సో, దీన్ని కనుక మీరు మెయిల్ చేస్తే మీకు వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి 3 కాలేజెస్లో హైదరాబాద్లో వేకెన్సీస్ ఉన్నాయి. 1 లార్డ్స్, 2 మల్లారెడ్డి, 3 సంస్కృతి. సో, మీరు ఒకసారి మెయిల్ చేయండి, అలాగే కాంటాక్ట్ అవ్వండి. సో, కాలేజ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, కాలేజ్ వెబ్సైట్స్కి వెళ్ళండి, కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. లేకపోతే మెయిల్ చేసినా కూడా వితిన్ 2 or 3 డేస్లో మీకు అనేది వాళ్ళు మెసేజ్ చేయటం కానీ, లేకపోతే కాల్ చేయటం కానీ, లేకపోతే మెయిల్ పెట్టడం కానీ జరుగుతుంది. సో, దిస్ ఈజ్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.